New fashion era for lease or sale. For more details, contact 9966116399. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ప్రధానంగా సమాజంలో ఒక సమస్య పట్టి పీడిస్తుంది, అదే సంతానలేమి. ఈ సంతానలేమి కోసం ఇప్పుడున్న యువజంటలు, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న యువజంటలు రకరకాల, అంటే సంతానం కలగక రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్ని ఫర్టిలిటీ సెంటర్లను నమ్మి మోసపోతున్నారు, ప్రెజర్కి గురవుతున్నారు, స్ట్రెస్కి గురవుతున్నారు, కానీ సంతానం కలగలేదు. కానీ దీనికి కొన్ని చిట్కాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయని, వాళ్ళ మైండ్ సెట్లోనే ఉన్నాయి, అది తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఏం పాటిస్తే ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనేది మనం డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి ఈ ప్రాబ్లమ్స్ క్లారిటీకి, ఒక సమస్య పరిష్కారం కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం సార్ కిరణ్ గారు. సార్, సంతాన సమస్య తెలుసు కదా, అన్ని యువజంటలు కూడా ఈ మధ్యలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే అయితే ఫుడ్ చేంజ్ అయిందా, వాళ్ళ బ్రెయిన్ చేంజ్ అయిందా, ప్రెజర్కి గురవుతున్నారా, ఎక్కడ సమస్య ఉంది సార్? మొత్తం అన్నీ మీరు చెప్పిన మూడు. ఎలా అంటే ఇదివరకు ప్రశాంతంగా ఏదో ఒక చిన్న జాబు ఏదో చేసుకునేవారు ప్రశాంతంగా. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ అని, తర్వాత ఫారిన్ కంట్రీస్ అని, అక్కడ ఫుడ్ తేడా, వాతావరణం తేడా, తర్వాత సాఫ్ట్వేర్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్తో సంబంధం, ఇవన్నీ కూడా కంప్యూటర్లు, ఇవన్నీ రేడియేషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్లు, మొబైల్ ఫ్యాక్టర్స్, మొబైల్ ఇంటర్నెట్లు అన్నీ. అలాగే ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ కూడా ఇదివరకు అప్పుడు కాలంలో రాగి సజ్జలు, రాగి మాల్ట్, నెక్స్ట్ మళ్ళీ నూకలు, తౌడు ఉన్నటువంటి బియ్యము, ఇలాంటివన్నీ ఫుడ్ తీసుకునే మిల్లెట్ ఫుడ్ ఉండేది. ఇప్పుడు ఏం లేవు, హైబ్రిడ్ ఎరువులు వేసేసినటువంటి రసాయన ఫుడ్ వచ్చేసింది. కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు ఇంకేమొస్తుంది, ఇక బలం లేదు మనిషికి. ఇకపోతే ఈ డ్యూటీలు వచ్చేసరికి నైట్ డ్యూటీలు రాత్రి 1 గంట దాకా సిస్టమ్ ముందు కూర్చుంటాడు. ఆ వర్క్ పాపం, ఇంకా స్ట్రెస్, తగ్గించుకోలేకపోతున్నారు. టార్గెట్, భార్యకి డ్యూటీ అయ్యేసరికి భర్త డ్యూటీ ఎక్కుతాడు, అలా నైట్ డ్యూటీలు. అలా డాక్టర్లను కూడా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు పగలు భర్త డ్యూటీ, నైట్ ఏమో భార్య డ్యూటీ. ఇలా రకరకాలుగా వర్క్ స్ట్రెస్ వల్ల బలం తగ్గిపోయింది, ఓపిక తగ్గిపోయింది, ఆహార పదార్థాల్లో నాణ్యత తగ్గిపోయింది, హైబ్రిడ్ ఫుడ్లు తినడం వల్ల ఆర్గానిక్ ఫుడ్ తినకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు అన్నట్టుగా మన మైండ్ సెటప్తో పాటు ఆహార సంబంధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాలు ఏంటి, మనం రోజు తినేవే, అందులో మనకి ఏమున్నాయో తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు పప్పు దినుసులు ఉన్నాయి, పల్సస్, దాంట్లో మనము మాంసాహారం తీసుకుంటున్నాం, మాంసకృతులు, ప్రోటీన్స్ ఉన్నాయని తెలుసు, మరి మటను చికెను తింటున్నాం. సేమ్ అక్కడ ఎంత ఉన్నాయో ఎంత రిచ్ ఉన్నాయో ఈ పల్సెస్లో కూడా అంతే ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, అప్పుడు మెయిన్గా వీటిలన్నిటికి కారణంగా స్పెర్మ్ కౌంట్ మగవాళ్ళకి తగ్గిపోయింది. బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఎక్కడి నుంచి మొదలెడుతున్నారు? 10th క్లాస్ నుంచే మొదలెడుతున్నారు. సరదాగా పక్క ఫ్రెండ్ తాగుతున్నాడని సిగరెట్తో స్టార్ట్ అయింది, పర్లేదు. ఇంకా కొంచెం ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అవసరం లేదనమాట, బీటెక్లో ఈ మధ్యలోనే బీర్లు తాగడము, ఇలా ఆల్కహాల్కి అడిక్ట్ అవడము. ఎప్పుడైతే ఈ ఆల్కహాల్, స్పెర్మ్ కౌంట్ అనే దాని మీద ఎఫెక్ట్ ఇస్తుంది సిగరెట్లు వీటిలన్నిటి వల్ల. తర్వాత తీరా వచ్చిన తర్వాత దీనికి ఇంకోటి కూడా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అది ఎప్పుడు వచ్చేది, ఎప్పుడో 70 సంవత్సరాల వయసులో వచ్చేది ఎప్పుడో. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా అర్లీ ఎజాకులేషన్, ఇలాగా తొందరగా శీఘ్రస్ఖలనం అని, ఇలాంటి రకరకాల సమస్యలు ఇవన్నీ వచ్చేయడం. ఆ తర్వాత భార్యాభర్తలు శోభనం రోజునే వీడు అవుట్ అయిపోవడము, ఈమెయిల్ వేసి తల్లిదండ్రులకు చెప్పేయడము, ఇదంతా అల్లరల్లరగా అయిపోయి చిల్లరగా మారిపోతుంది. కాబట్టి దీని ఫుడ్ హ్యాబిట్స్ని కొంతవరకు మన చేతుల్లో ఉన్నటువంటిది తీసుకుంటే, మంచి న్యూట్రిషన్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నట్లయితే దీని నుంచి స్పర్మ్ కౌంట్ అనేటటువంటి దాని నుంచి మనం ఇంక్రీజ్ చేయొచ్చు స్పర్మ్ కౌంట్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మన అందరికీ కూడా తెలిసింది వాల్నట్స్ తింటున్నాం ఈ మధ్యన. చాలామంది బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు పోతాయని అక్రోట్ దాని తెలుగులో. అందులో మనకి ఏముంటాయంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా మనము డైలీ తీసుకునేటటువంటి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2 బనానాస్ మనం తీసుకుంటున్నాం. బనానాస్లో మనకి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, బ్రోమోలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. సో ఈ బనానాస్ అందుకని పూర్వకాలంలో చూడండి రోజుకొక అరటిపండు తినేవారు. అలాగే శోభనం చేసేటప్పుడు పాలు,
బనానాస్ కంపల్సరీ, పండ్లు అన్ని పెట్టారు, పళ్ళు పెట్టేవారు. సింబాలిక్గా చూపించారు సినిమాలో కూడా. ఆ తర్వాత బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, క్లాన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ అని ఇలా రకరకాల బెర్రీస్, నేరేడు పళ్ళు, ద్రాక్ష పళ్ళు, నీలంగా ఉన్నవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. దీంట్లో మనకి చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువలన ఇది నేరేడు పండు తింటే మనకి వేరు, పొట్టలో ఉన్నటువంటి వేరును కూడా కట్ చేసేస్తుంది అని పెద్దవాళ్ళు ఆ సీజన్లో వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ని మనకి తినిపించేవారు. అవును. అలాగే గార్లిక్, మనం సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన స్పిరిచువల్గా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయని తగ్గించామంటున్నారు అసలు వాడకుండా. ఎందువలన వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి, వెల్లుల్లి కనుక సాధన తీసుకున్నట్లయితే, సాధన అనేటటువంటిది యాంటీ ఫిజికల్ ఎలిమెంట్, అది ఒక వాసన రూపంలో ఇది అడ్డుకుంటుంది అనమాట. ఆ వచ్చే వేవ్స్ని ఇది వాసన రూపంలో అడ్డుకుంటుంది, చెయ్యేలా పెట్టి అడ్డుకుంటుంది. సైంటిఫిక్గా కూడా కరెక్టేనా సార్ అది? కరెక్టే. అందువల్ల మెడిటేషన్ వచ్చేటటువంటిది సౌండ్ ఎనర్జీ లాగా, స్మెల్ ఎనర్జీయే కదా ఏదో ఒకలాగా. సో అందుకని గార్లిక్ అంటున్నారు. కానీ వాస్తవానికి ఉల్లి చేసిన సహాయం మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దవాళ్ళు, ఎప్పుడు కరెక్ట్ చెప్తారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఈ స్పిరిచువాలిటీ పేరుతో మెడిటేషన్లని పక్కింటి వాళ్ళు వెళ్తున్నారని ఎదురింటి వాళ్ళు ఇలా వెళ్ళడం కూడా పిల్లలు లేకపోవడానికి కారణమవుతుంది ఇవి మానేయడం వల్ల. ఒకసారి సంతోష్ అనేటటువంటి ఒక వ్యక్తి మన ఆనంద్ మార్గ్ ఆశ్రమంలో డైవర్స్ ఇచ్చేస్తుంటే మేము స్టూడెంట్స్ అప్పుడు ఏంటంటే ఉల్లిపాయ తింటలేదు, వెల్లుల్లిపాయ తింటలేదు, పెళ్ళం దగ్గరికి వెళ్ళట్లేదు అని వాళ్ళ మామగారు చెప్పాడు. ఇదేమిట్రా బాబు తినరా నాయన, గురువుగారు చెప్తే మానేయడం కాదు కాపురం ఉండాలి కదా అంటే, మరి ఏమైందో సెటిల్మెంట్ నాకు తెలియదు కానీ వాడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు విడిపోయిన తర్వాత ఇప్పుడు కలిసే ఉన్నారు. సో వెల్లుల్లిపాయ తినొచ్చు. తినడం వల్ల మనకేమొస్తుంది, ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇకపోతే ఎగ్స్, ఈ మధ్యకాలంలో ఎగ్స్ మరి అందులో చక్కగా ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్ ఈ ఉన్నాయి. ఇది కూడా శాకాహార భోజనం, డబ్బులు ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది ఎగ్. మరి అందులో చాలా మందిని మనం చూసినప్పుడు పసుపు సోన పక్కన పడేసి తెల్ల సోన తినేవాళ్ళు ఉన్నారు. డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు కదా సార్, ఎగ్ వైట్ తినండి అంటున్నారు. అదే అందుకనే మొత్తం గుడ్డంతా తినాలి. చక్కగా తినడం వల్ల విటమిన్ ఈ అనేటటువంటిది మన బాడీకి అవసరం. అలాగే పంప్కిన్ సీడ్స్, ఇదివరకు కాలంలో చూడండి గుమ్మడి గింజలను ఆరబెట్టి ఎండబెట్టేవారు. ఎండబెట్టి ఆడవాళ్ళు మన అమ్మమ్మలు వాళ్ళు ఒలుచుకొని తినేవారు. అది చాలా కరెక్ట్ అనమాట. దీంట్లో జింక్ అనేటటువంటి మినరల్ ఉంటుంది. అలాగే మనకి డార్క్ చాక్లెట్స్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇందులో ఏముంటుంది, ఆర్జినిన్ అనేటటువంటిది ఈ యొక్క ఇది ఉంటుంది. కాబట్టి ఇలా మనము స్పైనాచ్, ఆకుకూరలు ఎక్కువ తినండి అంటాం తొందరగా డైజెస్ట్ అవ్వాలని. పాలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ రిచ్ ఫెర్రస్ ఎక్కువగా ఉన్నటువంటిది. అందువల్లనే గర్భిణీ స్త్రీలకు ఎప్పుడు కూడా ఆకుకూరలు ఈజీలీ డైజెస్టబుల్, తర్వాత రిచ్ కంటెంట్, ఫెర్రస్ కంటెంట్ ఎక్కువ వెళుతుందని. దీంట్లో ఏంటంటే మనకి బి కాంప్లెక్స్ టాబ్లెట్ లాగా మనం ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా పోమోగ్రానైట్ మనం తీసుకున్నట్లయితే మనకు దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టమాటాలు, ఇప్పుడు క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కాల్షియం ఎక్కువ ఉంటుందని, పాలు ఎక్కువ తాగితే కాల్షియం ఎక్కువ ఉంటుందని, కిడ్నీలో స్టోన్స్ వస్తాయని మానేస్తున్నారు. టమాటా పాలకూర మిక్స్ తీసుకోవద్దని మానేస్తున్నారు. తినాలి, తింటేనే మనకి వస్తుంది. అలాగే టమాటాస్ మనకి అత్యంత తక్కువగా ధరకి ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటిది. ఇందులో లైకోపిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ విధంగా మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మనం రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్పర్మ్ కౌంట్ అనేటటువంటిది పెరుగుతుంది. అండ్ కేవలం మందులే కాకుండా ఫుడ్ నుంచి రావాలి, ఎప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్. మీరు ఇప్పుడు చెప్పారు ఇందాక అవన్నీ సమపాలల్లో బ్యాలెన్స్ చేసి తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకొని ఒకటి మానేసి, ఎగ్జాక్ట్లీ ఒక వారం తీసుకొని తర్వాత అంతా మానేసి, గుర్తున్నప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు తినడం తర్వాత మానేయడం కాకుండా అదొక షెడ్యూల్ లాగా పెట్టుకుంటే హెల్త్ బాగుంటుంది. మీరు అన్నట్లు స్పర్మ్ కౌంట్ పెరుగుద్ది, సహజ సిద్ధంగానే వాళ్ళు లైఫ్ బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు సార్ మంచి విషయాలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.